హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెన్షనర్లకు శుభవార్త వచ్చేసింది. పెన్షన్ భారీగా పెంపు. ఎట్టకేలకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే వచ్చింది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మిగిలిన వారికి కూడా సమాచారం చేరుతుంది. మీకు తెలిసిన వారికి కూడా వీడియోని షేర్ చేయండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అయితే గనక పెన్షనర్లకు రావడం జరిగింది. వివరాలు చూస్తే చాలా సంవత్సరాలుగా భారతదేశంలోని కార్మిక సంఘాలు, పెన్షనర్ గ్రూపులు ఈపీఎస్ 95గా పేర్కొనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. జీవన వ్యయాలు అంటే రోజువారీ ఖర్చులు పెరిగిపోతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓకి సంబంధించి 2014లో ₹1000గా నిర్ణయించారు మినిమం పెన్షన్ అనేది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ తిరిగి అప్డేట్ చేయలేదు. ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ ఈ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపునిచ్చింది. దీంతో పెన్షన్ అమౌంట్ పెరిగేప్పుడు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక స్టెప్ అంటే ఒక అడుగు ముందుకు పడింది. ఇది నిజంగా శుభవార్తనే చెప్పుకోవచ్చు. 1995లో ప్రారంభించిన ఈపీఎస్ 95 అనేది పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకం. ఇది కనీసం ఒక మినిమమ్‌గా ఒక 10 ఇయర్స్ అన్నా పెన్షన్ ప్లాన్‌కి మీరు ఉద్యోగం నిమిత్తం కాంట్రిబ్యూట్ చేసి ఉండాలి. అంటే ఉద్యోగం చేస్తూ ఈపీఎఫ్ఓకి ఒక 10 ఏళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తుంటే గనక ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలు అందిస్తది. అయితే 10 ఏళ్ల క్రితం నిర్ణయించిన అమౌంట్ ₹1000 మినిమమ్. ఇప్పుడు రోజుల్లో ఈ ఖర్చులకి ఏమాత్రం సరిపోదు. ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బసవరాజ బొమ్మాయి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను కోరింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. ఈ రివ్యూ పథకాన్ని అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ సూచించే లక్ష్యంతో జరుగుతుంది. రానున్న 30 సంవత్సరాలు ఇటువంటి రివ్యూ జరగడం అంటే గత 30 ఏళ్లలో ఇటువంటి రివ్యూ జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు. 2025 చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయడమే ఈ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కమిటీ రిపోర్టు ఏంటి చేస్తుందంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. 2014 నుంచి జీవన వ్యయం అనేక రెట్లు పెరిగిపోయింది, కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉందని తెలిపింది. ఈ విషయాన్ని అత్యవసర భావనతో పరిగణించి కనీస పెన్షన్ పెంచడాన్ని పరిగణించాలని ప్యానెల్ అయితే కనుక మంత్రిత్వ శాఖను కోరింది. 2020లో కనీస పెన్షన్ 2000కి పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి తెలిపింది. కానీ ఆర్థిక శాఖ దాన్ని తిరస్కరించింది. 2024-25 బడ్జెట్కు ముందు ఈ ఆలోచన మళ్ళీ ఒకసారి చర్చకు వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో రిటైర్డ్ ఈపీఎస్ 95 ఉద్యోగుల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పెన్షన్తో పాటుగా డిఏ అయితే కనుక డిఆర్ఎస్ అలవెన్స్ని పెంచాలని కోరారు. వారి డిమాండ్లు పరిశీలిస్తామని మంత్రి అయితే హామీ ఇచ్చారు. అయితే పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి పదవీ విరమణ చేసిన వారికి, రిటైర్డ్ పీపుల్కి సహాయం చేయడానికి ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా పెన్షన్ని 7,500 పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఎట్టకేలకు శుభవార్త ఏంటంటే ముందుకు పడింది ఒక అడుగు. రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ ఆర్పీఎఫ్ ద్వారా థర్డ్ పార్టీ రివ్యూ కోసం కేంద్ర మంత్రిశాఖ ప్రక్రియను అయితే ప్రారంభించింది. మొత్తానికి ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. పని అయితే జరుగుతోంది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి సమీక్ష జరగలేదని కమిటీ కూడా గుర్తించింది. ఇది ఒక ముఖ్యమైన దశగా మారింది. మొత్తానికి ఇప్పుడు పెరుగుతున్న ఆశలు. థర్డ్ పార్టీ రివ్యూ పిలుపుకి లక్షలాది మంది ఈపీఎఫ్ 95 పెన్షనర్లు ఆశ కలిగిస్తోంది. ఖర్చులు పెరిగిపోతున్నందున పెన్షన్ మొత్తంలో భారీ పెరుగుదల ఉపశమనం అందిస్తుందంటున్నారు. 2025 చివరి నాటికి తీపి కబురు అందే అవకాశం ఉందంటున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ సంవత్సరం మే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్ మే వచ్చేస్తుంది. ఇక ఇంకొక 4-5 నెలల్లో దీనికి సంబంధించి ఖచ్చితంగా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. 7,500 మినిమం పెన్షన్ అయితే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు. ఇదే కనుక జరిగితే లక్షలాది మంది పెన్షనర్లకి నిజంగా శుభవార్తనే చెప్పుకోవచ్చు. సో, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.